సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. నాదెండ్ల భాస్కర్రావు మరణ వార్త తెలిసిన వెంటనే స్వతంత్ర న్యూస్ ఛానల్ చైర్మన్ కృష్ణప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులు అర్పించారు. సినీ నటుడు తనీష్, జనసేన పార్టీ నాయకులు, పలువురు సినీ రాజకీయ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. గత నెల రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాదెండ్ల భాస్కర్రావు ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రేపు అంత్యక్రియలు పంజగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందారు. నాదెండ్ల భాస్కర్రావు మరణ వార్త తెలిసిన వెంటనే స్వతంత్ర న్యూస్ ఛానల్ చైర్మన్ కృష్ణప్రసాద్, మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులు అర్పించారు. సినీ నటుడు తనీష్, జనసేన పార్టీ నాయకులు, పలువురు సినీ రాజకీయ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. టైం గత నెల రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాదెండ్ల భాస్కర్రావు ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రేపు అంత్యక్రియలు పంజగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాదెండ్ల భాస్కర్ రావు మరణ వార్త తెలిసిన వెంటనే స్వతంత్ర న్యూస్ ఛానల్ చైర్మన్ కృష్ణప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులు అర్పించారు. సినీ నటుడు తనీష్, జనసేన పార్టీ నాయకులు, పలువురు సినీ రాజకీయ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. గత నెల రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాదెండ్ల భాస్కర్ రావు ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రేపు అంత్యక్రియలు పంజగుట్ట శ్మశాన వాటికలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందారు. నాదెండ్ల భాస్కర్ రావు మరణ వార్త తెలిసిన వెంటనే స్వతంత్ర న్యూస్ ఛానల్ చైర్మన్ కృష్ణప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులు అర్పించారు. ఇటు సినీ నటుడు తనీష్, జనసేన పార్టీ నాయకులు, పలువురు సినీ రాజకీయ నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. లిఖితానా గత నెల రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాదెండ్ల భాస్కర్ రావు ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రేపు అంత్యక్రియలు పంజగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము నాదెండ్ల భాస్కర్ రావు గారి నివాసం వద్దనైతే ఉన్నాము. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనేనైతే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా చేరుకోవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులే కాకుండా ఎంతోమంది ఆయన సన్నిహితులు కూడా ఒక్కొక్కరిగా ఆయన భౌతిక గాయాన్ని చూసేందుకైతే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఆయన తుది శ్వాస విడిచిన నివాసం అని చెప్పుకోవచ్చు. ఆయనకు ఈ నివాసం అంటే కూడా చాలా ఇష్టమని ఇక్కడ ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీకి సంబంధించి కూడా పలువురు అభిమానులు అయితే ఇక్కడికి చేరుకుంటున్న స్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబు కూడా ఇక్కడికి చేరుకోవడం, ఆయనతో ఈ యొక్క అంబటి రాంబాబుకు ఏ విధమైన
సాన్నిహిత్యం ఉండేది. అంతేకాకుండా ఆ సమయంలో వీరిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు కావచ్చు, కాంగ్రెస్ సమయంలో కావచ్చు, ఏ విధంగా వారిద్దరూ కలిసి వర్క్ చేశారు, రాజకీయ పరంగా కావచ్చు, స్నేహితులుగా కావచ్చు, ఏ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క జర్నీని నడిపారు అనే విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం, ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి చెందాను అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క నాదెండ్ల అభిమానులు చాలామంది కూడా ఉన్నారు. ఆయన సేవలు అందుకున్న ఎంతోమంది పేదవాళ్ళు కూడా బస్సుల రూపంలోనైతే ఈ యొక్క నివాసానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఆయన సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటున్న స్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా విజువల్స్లోనైతే చూస్తున్నాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఈ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు అంటే కూడా ఆయనకు ఎంతగానో ఇష్టమని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ మొత్తం కూడా చెట్లతో నింపేశారు. ప్రకృతి అంటే నాదెండ్లకు చాలా ఇష్టం. అందుకోసమే ఆయన ఎప్పుడు ప్రకృతి ఒడిలోనే ఉండాలి అని కోరుకునేవారు. అదేవిధంగా కూడా తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఈ ఇంటి చుట్టుపక్కల చెట్లు పెట్టుకోవడం కావచ్చు, ఇంకా పూర్తి స్థాయిలో ఆయన సంబంధించి పేదవాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళను కలవడం కావచ్చు, వాళ్లకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా కానీ నేనున్నాను అంటూ ముందుకు వచ్చే నాదెండ్ల ఇక లేరు అంటే మాత్రం మేము తట్టుకోలేకపోతున్నాము. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కీలక దశలో కూడా ఆయన ముఖ్య నేతగానైతే నిలబడ్డారు. ఆ సమయంలో కూడా ఎంతగానో ఎన్టీ రామారావుతో కలిసి ప్రజలకు సేవలు అందించిన పరిస్థితులు అయితే కనిపించాయి. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఆయన కుమారుడు ఏ విధంగా బాధపడుతున్నారనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆయన విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఆయనను చివరిసారిగా చూసుకునేందుకు వచ్చే వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ విధమైన స్థితి ఆయన ఇంటి దగ్గర ఒక్కొక్కరికైతే ఇక్కడికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. మరో 2 నెలల్లో కూడా ఆయన పుట్టినరోజు ఉంది. జూన్ 23న ఆయన పుట్టినరోజు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. 91వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన సమయంలో ఇలా మరణించడం కావచ్చు. అప్పటి వరకు ఆయన ఎంతో ఆడుతూ పాడుతూ ప్రజల సమస్యను తెలుసుకోవడం కావచ్చు. ఈ 90 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఏదో చేయాలి, తనని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ఉండేవాళ్ళంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందరో పేదవాళ్లకు సహాయం చేయడం కావచ్చు, వారికి సంబంధించిన వివరాలు, వారి కష్ట సుఖాల్లో ఆయన తోడుగా ఉన్నట్టు ఏపీ ప్రజలకు సంబంధించి కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా, మంత్రిగా కీలక పదవులలో ఉండడంతో పాటు ఎన్నో సేవలు పేద ప్రజలకు అందించినట్లుగా, అలాగే ఎన్టీ రామారావు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పెట్టిన సమయంలో కూడా కీలక నేతగా, ఆయనకు రాజకీయ సన్నిహితుడుగా కూడా నాదెండ్ల ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆయన మరణ వార్త వినగానే ఇటు సినిమా ప్రముఖులు కావచ్చు, అలాగే ఇటు మీడియా ప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని ఆయనకు నివాళి అర్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరినీ కూడా ఓకే, రైట్. థ్యాంక్ యూ లిఖిత.